కర్నూలు నగరంలో స్థానిక ఎన్ఆర్పేట భాష్యం పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. భాష్యం స్కూల్ అధినేత భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా మంచి ఆలోచన అని, రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఎన్ఆర్పేట బ్రాంచ్ భాష్యం స్కూల్లో ఆధ్వర్యంలో మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఇది విద్యాశాఖకు చాలా సంతోషకరము. ఇటువంటి మంచి కార్యక్రమాలు నగరంలో చేయడము ఇది చాలా సంతోషకరము. దీనికి సహకరించినటువంటి మెడిప్లస్ బ్లడ్ బ్యాంక్ వారు మరి ఈ విధాన్ని కోఆపరేట్ చేసి ఇంతమందిని ఇలా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మరి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన వారు జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఎంతో ధైర్యంగా వచ్చి లేడీస్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. చాలా హర్షింపదగిన విషయం. కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది మానవ శరీరంలో బ్లడ్ అనేది అది ఇవ్వడం ద్వారా అది ఏమాత్రం కష్టం లేదు. అది తిరిగి ఒక బావిలో ఏ విధంగా నీరు మనం చేరుకున్నట్లుగా మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా అది శరీరంలో మళ్ళీ బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యం అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి జనరల్ హాస్పిటల్లోనూ అత్యవసర ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారికి, అలాగే గవర్నమెంట్, ప్రైవేటు ఎంతోమందికి ఈ యొక్క బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాణాలను కాపాడేటువంటి ఏకైకటువంటి ఔషధం ఏంటంటే బ్లడ్. ఆ బ్లడ్ని ఈ విధంగా వీళ్ళు డొనేట్ చేసి అనేక మంది ప్రజలకు వీళ్ళకి ఆసరాగా నిలబడడం, అనేక మంది హాస్పిటళ్లకు ఆసరా నిలబడడం అనేది చాలా గొప్ప.